అందరికీ నమస్కారం. వెల్కమ్ టు A to Z కహానీలు. ఇవాల్టి మన కహానీ. హోటల్లో విస్తరాకు వేసి సర్వర్ వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి ఇలా అడిగాడు, భోజనానికి ఎంత తీసుకుంటారు అని. 20 రూపాయలు అని చెప్పాడు ఆ వ్యక్తి. తన చిరిగిన చొక్కా జేబులో నుంచి నలిగిన మడతలు పడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చూస్తూ, నా చేతిలో ఇవే ఉన్నాయి, ఈ 10 రూపాయలకి ఎంత వస్తే అంత అన్నమే పెట్టండి, చాలు, ఉత్తన్నమైనా పర్వాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు, నిన్నటి నుంచి ఏమీ తినలేదు అని తడబడుతున్న వణుకుతున్న గొంతుతో అన్నాడు. హోటల్ యజమాని ఆయనకి భోజనం వడ్డించాడు. నేను ఆయన భోజనం వడ్డించడాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆయన కంటి నుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్నపిల్లాడిలా నెమ్మదిగా భోజనం చేయడాన్ని చూశాను. ఆయన కంటి నుండి కన్నీళ్లు అలా జారుతూనే ఉన్నాయి. వాటిని తుడుచుకుంటూ భోజనం చేస్తున్నాడు. అప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తి ఇలా అడిగాడు, మీరు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు, తెలుసుకోవచ్చా? ఆయన ఆ మాట విని ఆ వ్యక్తి వైపు చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పాడు, నాకు జీవితం అంతా గుర్తొచ్చింది, అందుకే కన్నీళ్ళు వచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ముగ్గురికి మంచి మంచి ఉద్యోగాల్లోనే ఉన్నారు. నేను కష్టపడి ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని రమణాన్ని 30 సంవత్సరాలు సాంసారిక జీవితాన్ని కోల్పోయి సాదా జీవితాన్ని గడిపాను. అన్నిటికీ నా వెన్నెమ్మకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరివాడిని చేసి ముందే వెళ్ళిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా కొడుకు కోడలు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళకు నేను భారం అవ్వడం మొదలయ్యింది. ఎంత ఒదిగి ఉంటున్నా నన్ను వాళ్ళు అంత దూరం పెట్టడం ప్రారంభించారు. కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా, అది లేదు. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతనే నేను భోజనానికి వెళ్ళేవాడిని. అయినా అప్పుడు కూడా తిట్లు చివాట్లు తప్పేవి కావు. భోజనం కన్నీళ్ళతో తడిసి ఉప్పగా మారేది. మనవాళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే తిడతారు అనే భయంతో ఎప్పుడూ ఒకటే సతాయింపు, ఎక్కడికైనా పోయి బతకొచ్చు కదా అని. పగలనక రాత్రనక చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్ర పోకుండా కడుపు నిండా తిండి తినకుండా ఆమె నేను కష్టపడి కట్టిన ఇల్లు అది. ఇటుక పేర్చి కట్టాం. ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలు, ఆవిడను పడుకోబెట్టిన ఆ ఇల్లు విడిచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకి వేయడం లేదు. కానీ ఏం చేయను, కోడలి బంగారం దొంగలించాననే నేరంతో దొంగ అనే ముద్ర వేశారు. కొడుకు కోప్పడ్డాడు. ఇంకా నయం కొట్టలేదు, అది నా అదృష్టం అనుకుంటున్నాను. ఇంకా అక్కడే నిలబడితే అది కూడా జరగవచ్చు. తండ్రిపై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదు. అందుకే బయటికి వచ్చేశాను. నాకు చావంటే భయం లేదు. అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరి కోసం బ్రతకాలి అని ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు. తన దగ్గరున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు. యజమాని వద్దు, మీ దగ్గరే ఉండనియండి అన్నాడు. ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు, మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పాడు హోటల్ యజమాని. అయితే ఆ వ్యక్తి ఆ 10 రూపాయలు అక్కడ పెట్టి ఇలా చెప్పాడు, చాలా సంతోషం, మీ ఉపకారానికి కానీ నేను ఆ పని చేయలేను, ఏమీ అనుకోకండి. ఆత్మాభిమానం నన్ను వీడటం లేదు, వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకొని గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి నా మనసుకు చేసిన గాయం నేటికీ మారలేదు. అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒక రోజు పండుటాకు అవుతుందని. పండుటాకు లాంటి పెద్దలను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని తప్ప మనకు అటువంటి ఒక రోజు వస్తుందని ఎవరూ చింతించటం లేదు. ఏంటో మనం ఈరోజు మన తల్లిదండ్రులతో ఏదైతే చేస్తున్నామో అది చూస్తున్న మన పిల్లలు రేపు మనతో అదే చేస్తారు అన్న ఈ విషయం ఎందుకు మర్చిపోతున్నామో ఒక్కసారి గుర్తు చేసుకోండి.